హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు యోష్నీస్ కిచెన్స్. ఈరోజు మన వీడియోలో మంచి టేస్టీతో క్యాబేజీ ఫ్రైని ఎలా చేయాలో చూపించబోతున్నాను. చాలామందికి క్యాబేజ్ అంటే అస్సలు నచ్చదు. ఇది స్మెల్ వస్తుందని ఎవరు పెద్దగా ఇష్టపడరు. కానీ నా స్టైల్లో ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. మామూలుగా క్యాబేజీ ఫ్రైలో ఉప్పు కారం వేసుకునే కంటే కూడా నేను ఒక పొడిని చూపిస్తాను. ఈ పొడిని ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. క్యాబేజ్ ఫ్రైలో ఈ పొడిని వేయడం వల్ల క్యాబేజ్ ఫ్రైకి మంచి టేస్ట్ అనేది వస్తుంది. మరి ఇంకెందుకు లేట్, ఈ క్యాబేజ్ ఫ్రైని ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నవారైతే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ విధంగా చేసినట్లయితే నేను ఎప్పుడు వీడియోను అప్లోడ్ చేసినా విత్ ఇన్ సెకండ్స్లో మీ దగ్గర ఉంటుంది. ఫస్ట్ అయితే ఒక స్టవ్ మీద ఒక పెనాన్ని పెట్టుకోవాలి. 3 స్పూనుల దాకా నూనెను వేయాలి. నూనె మరిగాక ఇందులోకి తాలింపు గింజలను వేసుకోవాలి. ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, జీలకర్ర, తాలింపు గింజలను వేసి ఇవన్నీ కూడా 1 నిమిషం పాటు వేగనివ్వాలి. తరువాత ఇందులోకి 2 రెమ్మల కరివేపాకు, 4 నుంచి 5 పచ్చిమిరపకాయ ముక్కలను వేసి వేగనివ్వాలి. తరువాత చిటికెడు పసుపును కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి. తరువాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న క్యాబేజీ తురుమును 300 గ్రాముల నుంచి 350 గ్రాముల వరకు యాడ్ చేసుకోవాలి. ఇదంతా కూడా మధ్య మధ్యలో కలుపుతూ బాగా మగ్గనివ్వాలి. తరువాత ఇందులోనే తగినంత ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి. ఇది మగ్గేలోపు ఇందులోకి వేసుకునే పొడిని తయారు చేసుకుందాం. ఇప్పుడు ఇంకొక పెనంలోనికి 1 స్పూన్ శనగపప్పును, 1 స్పూన్ ధనియాలను, తరువాత 1 స్పూన్ జీలకర్రను వేసి దోరగా ఫ్రై చేయాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి 2 నిమిషాల పాటు ఫ్రై చేయాలి. రుచికి సరిపడే 6 నుంచి 7 ఎండుమిర్చిని వేసి ఫ్రై చేయాలి. మీకు స్పైసీగా కావాలంటే ఎండుమిరపకాయలు కొంచెం ఎక్కువ అయినా తీసుకోవచ్చు. ఇలా బాగా ఫ్రై అయ్యాక ఇవన్నీ కూడా ఒక బౌల్లోకి తీసుకోవాలి. తరువాత ఇందులో ఒక 4 చిన్న ఎండు కొబ్బరి ముక్కలు, 2 స్పూన్స్ పుట్నాల పప్పు, ఇందులోనే 4 వెల్లుల్లి రెమ్మలను కూడా వేసుకోవాలి. నేను ఇక్కడ వేసాను, కానీ ఆ బిట్ మిస్ అయిపోయింది, సో మీరు వేసుకోండి. క్యాబేజ్ ఫ్రైని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలి. తరువాత మిక్సీ గిన్నెలోకి శనగపప్పు, జీలకర్ర, ఎండుమిర్చిని వేసి మధ్య మధ్యలో ఆపుతూ గ్రైండ్ చేయాలి. ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పొడిని పక్కన ఉంచి తరువాత ఈ క్యాబేజీ మగ్గిందో లేదో చూసుకోవాలి. ఆల్మోస్ట్ మగ్గిపోయింది. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న పొడిని వేసుకొని మిక్స్ చేసుకోవాలి. తరువాత మంటను లో ఫ్లేమ్లో ఉంచి జస్ట్ 2-3 మినిట్స్ ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. క్యాబేజ్ ఫ్రై రెడీ అయిపోయింది. ఈ క్యాబేజ్ ఫ్రై లంచ్లోకైనా, పిల్లలు లంచ్ బాక్సుల్లోకైనా ఇలా చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. తరువాత ఈ ఫ్రై చపాతీలో కూడా చాలా బాగుంటుంది. అయినా మార్కెట్ నుండి క్యాబేజీని తీసుకున్నప్పుడు నా స్టైల్లో ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.